అమ్మ ఉండాలి. గుమ్మానికి బొట్టు ఉంటే ఆ ఇంట్లో అమ్మ ఉన్నట్లు. దండ మీద నాన్న తువ్వాలు శుభ్రంగా ఆరి మెల్లగా గాలికి ఊగుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్లు. పెరట్లో రాలిన బాదం ఆకులన్నీ కుప్పగా ఊడ్చేసి ఆ చెట్టు నీడన వేసిన నులక మంచం, దానిపైన దిండు, ఆ పక్కనే 2 పేజీల తాజా తెలుగు వార్తా పత్రిక రెపరెపలాడుతూ ఉంటే అమ్మ ఉన్నట్లు. నూరే రాయి మీద తేమ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్లు. వడియాల వాసన సోకుతూ ఉంటే ఇంట్లో అమ్మ ఉన్నట్లు. క్యారియర్ డబ్బాల హడావిడి, తెర్లే పులుసు మీద ఉప్పు జారింత, వంటింటి పొగగొట్టం నల్లటి నిట్టూర్పులు, గడ్డ కట్టిన నెయ్యి సెగ తగిలినంతనే పులుముకునే ఎరుపు, ఇవన్నీ ఉంటే ఇంట్లో ఖచ్చితంగా అమ్మ ఉన్నట్లు. రాత్రిళ్ళు లేటుగా వస్తే తలుపు తీసే వాచ్మెన్, తప్పు చేస్తూ దొరికిపోతే వెనుకోసుకొచ్చే క్లోజ్ ఫ్రెండ్, ఏ సందర్భంలోనైనా వాదించడానికి సిద్ధంగా ఉండే ప్లీడర్, వీళ్ళంతా ఒక్కరే. అయితే డౌటే లేదు, ఇంట్లో అమ్మ ఉన్నట్లే. ఇంకా చెప్పాలా? ఇంట్లో సంస్కారం ఉంటే అమ్మ ఉన్నట్లు, కళ ఉంటే అమ్మ ఉన్నట్లు. ముసురు ముంచుకొచ్చే వేళ తెల్లటి దీపం వెలిగితే అమ్మ ఉన్నట్లు. అమ్మ ఉన్నప్పుడు తెలియదు ఇవన్నీ. చెట్టంత కొడుకైనా, కూతురు పెళ్ళైనా అమ్మ చూపుడు వేలు కోసం వెతికే వాళ్ళే.